స్త్రీలు తల్లో పూలు పెట్టుకోవడం మన భారతదేశంలో ఒక సాంప్రదాయం. స్నానం చేసిన తర్వాత స్త్రీలు సాంప్రదాయంగా తల్లో పూలు పెట్టుకుంటారు. కానీ ఇలా ఆడవాళ్ళు పూలు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? దానికి చాలా కారణాలున్నాయి. అలాగే ప్రతి పువ్వుకు సంబంధించి నిగూఢమైన అర్థం కూడా ఉంది. కొన్ని పూలు అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా ఉన్నాయి. అలాగే స్త్రీలు తమ జడలో పూలు పెట్టుకుంటే ఇల్లు సంతోషంతో నిండి ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. సాధారణంగా స్త్రీలు తెల్లటి మల్లెపూలను తమ జడలో ధరిస్తారు. కానీ మల్లెపూలతో పాటు గులాబీ పూలు, బంతి పూలు, మందార పూలు, వైలెట్స్ ఇలా తల్లో పెట్టుకుంటారు. మరి ఎటువంటి పువ్వులు తల్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి అర్థాలున్నాయో తెలుసుకుందాం. ముందుగా మల్లెపువ్వు. మల్లెపువ్వుకి ఉత్కంఠభరితమైన సువాసన పూలల్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తుంది. మల్లెపువ్వుని పూలల్లో రాణిగా చెప్తారు. దీన్ని దేవుడి పువ్వు అని కూడా అంటారు. మల్లెపువ్వు పెట్టుకుంటే శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. కాబట్టి స్త్రీలు మల్లెపూలను తమ జడలో ధరిస్తారు. గులాబీ. ఇది ప్రేమకు, అభిరుచికి చిహ్నం. ఇది ప్రియమైన వారికి గుర్తుగా చెప్పచ్చు. కాబట్టి ఒక అమ్మాయి గులాబీ ధరిస్తే జీవితంలో ఆమె అభిరుచిని తెలియజేస్తున్నట్టు, లేదా తను పోగొట్టుకున్న వారి గుర్తుకు చిహ్నంగా చెప్తారు. చామంతి. ఈ అందమైన పూలు సంతోషానికి చిహ్నాలు. కాబట్టి ఒక అమ్మాయి తన జుట్టులో చామంతిని ధరిస్తే ఆమె తన కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తుంది అని చెప్తారు. వైలెట్స్. ఒక అమ్మాయి తన తలలో వైలెట్ల తీగను ధరిస్తే అది అదృష్టాన్ని తీసుకువస్తుంది అని అంటారు. మందార పువ్వులు. మందార పువ్వును శక్తికి, మరో రూపమైన కాళీమాతను పూజించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి మందార పువ్వు శక్తికి చిహ్నం. ఇక భారతదేశంలోని మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా పూలకు సంబంధించి వివిధ రకాల అర్థాలను జోడించి స్త్రీలు ఈ పూలను ధరిస్తారు. అమ్మాయి తన జడలో పువ్వులు పెట్టుకుంటే కుటుంబంలో సంతోషం నిండి అందరికీ శ్రేయస్సు కలిగి ఉంటుందని అర్థం. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలయంగా ఉంటుందని అంటారు. ఆ సంపద ఆ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు అని అంటారు. కాబట్టి పూలు ధరించడం అనేది అందాన్నివ్వడమే కాదు, కుటుంబ శ్రేయస్సుకు కూడా ఒక చిహ్నంగా చెప్పవచ్చు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.